హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నవబ్రహ్మలు వారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులని తన శరీరం నుంచి సృష్టించాడు. వాళ్ళు ఎవరెవరు ఏ భాగాల నుంచి ఉత్పన్నమయ్యారో చెప్తాను, ఓకేనా? బొటనవేలి నుంచి దక్షుడు ఉద్భవించాడు. మరి ఊర్వులు తొడల నుండి నారదుడు పుట్టాడు. నాభి నుండి అంటే బొడ్డు నుండి పులహుడు పుట్టాడు. చెవుల నుండి పులస్త్యుడు పుట్టాడు. మరి చర్మం నుంచి భృగువు పుట్టాడు. చేతిలో నుంచి క్రతువు పుట్టాడు. ముక్కు నుంచి అంగీరసుడు పుట్టాడు. ప్రాణం నుండి వశిష్ఠుడు పుట్టాడు. మనస్సు నుంచి మరీచి పుట్టాడు. మరి కన్నుల నుంచి అత్రి మహర్షి పుట్టారు. ఈ 10 మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి. అందువల్ల బ్రహ్మ యొక్క సృష్టి కార్యక్రమంలో ప్రత్యక్షంగా తన సహాయాన్ని అందించలేదు. అందుకని నారదుని తప్ప మిగిలిన 9 మంది ఋషులను కూడా నవబ్రహ్మలు అంటారు. ఈ 9 ఋషి పుంగవులు దేవహూతి, కర్దమ మహర్షి, వీరికి పుట్టిన సంతానం 9 మంది కుమార్తెలను ఈ నవబ్రహ్మలు వివాహం చేసుకొని అంటే పెళ్లి చేసుకొని బ్రహ్మదేవునికి సృష్టి కార్యంలో సహాయం చేశారు. ప్రళయం తరువాత ఏర్పడిన సృష్టి కార్యక్రమంలో వీరందరూ బ్రహ్మతో పాటుగా నవబ్రహ్మలు, బ్రహ్మ నుండి పుట్టిన నవబ్రహ్మలు సహాయం చేశారన్నమాట. మనం అక్కడి నుంచి అలా క్రమక్రమంగా వచ్చామన్నమాట. బాగుందా? మరొక విషయాన్ని, మంచి విషయాన్ని మళ్ళీ మరొక వీడియోలో చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.